నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు ఒక కాంట్రవర్సీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం రండి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అయిన టాపిక్ వచ్చేసి యూట్యూబర్ అన్వేష్ గురించి. అసలు ఈ అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరి మీద చేశాడు, అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, దీనివల్ల ఎలాంటి పరిణామాలకు గురయ్యాడో ఒకసారి చెక్ చేద్దాం రండి. యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ అనే ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని తనదైన స్టైల్లో ఎంతోమంది లక్షల ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్లను పొందగలిగాడు. అతనుకున్న నైపుణ్యంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. కానీ తనకున్న నోటి దురుసు వల్ల ఎక్కడైతే ఎదిగాడో అక్కడే ఓటమి పాలయ్యాడు. ఒక సామెత గుర్తుంది కదండి, ఒక బంతిని పైకి ఇసిరినప్పుడు ఖచ్చితంగా భూమి కింద పడాల్సిందే. అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందో ఒకసారి తెలుసుకుందాం రండి. ఒకరోజు ఒక చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ యాక్టర్ శివాజీ గారు ఆడవాళ్ళను ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆడవాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ వస్త్రధారణ బాగుండాలి, బట్టలు మాత్రం ఫుల్గా వేసుకోవాలి, అలాగైతేనే వాళ్ళు సేఫ్గా అండ్ ప్రొటెక్టెడ్గా ఉంటారని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అతను చెప్పిన పాయింట్ కరెక్టే, బట్ చెప్పిన విధానం రాంగ్. అతను చెప్పే క్రమంలో కొంచెం వల్గర్ లాంగ్వేజ్ అండ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఇవ్వడం వల్ల మొత్తం దుమారం లేపింది. అతను కూడా వివాదంలో ఇరుక్కున్నాడు. సో దానికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. మహిళా సంఘాలు నోటీసులు కూడా జారీ చేశాయి. శివాజీ గారు దానికి రెస్పాండ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అక్కడి వరకు అయిపోయింది. కానీ యూట్యూబర్ అన్వేష్ శివాజీ వీడియోని ఆధారంగా తీసుకొని అతను విపరీతంగా తిట్టడం స్టార్ట్ చేసేసాడు. అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు శివాజీ గారిని తిడుతూ. ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టాడో అందరికీ తెలిసిన విషయమే. అంతటితో ఊరుకోకుండా మనకు ప్రవచనకర్త, మొత్తం మన భారతదేశం మొత్తం తెలుసు, గరికపాటి గారు, అతన్ని ఆధారంగా చేసుకొని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం జరిగింది. అక్కడి వరకు ఊరుకోకుండా మన హిందువులు ఇష్టంతో కొలిచే రామాయణం, మహాభారతంలో సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గారి గురించి, వాళ్ళ పాత్రల గురించి కొంచెం ఎటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం కూడా మొదలుపెట్టాడు. అప్పటి కాలంలో సీతమ్మ తల్లి అండ్ ద్రౌపది గారు కూడా వస్త్రధారణ బాగుండేది, కానీ వాళ్ళ మీద కూడా దాడి జరిగింది కదా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడడం జరిగింది. స్త్రీమూర్తులను కూడా పుచ్చకాయతో, దోసకాయలతో పోల్చడం, ఇలా కొన్ని కంపారిజన్స్ చేయడం వల్ల ఇంకా వివాదంలో ఇరుక్కున్నాడు. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో అతని పేరు వచ్చేసి యాంకర్ వేదాంత్ జాక్సన్, మీకు ఐడియా ఉందనుకుంటా. అతను అయ్యప్ప మాలలో ఉన్నాడు. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి లైవ్ కాల్ చేశాడు అన్వేష్కి. కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. కాల్ కట్ చేసే క్రమంలో అన్వేష్ గారు ఒక భూత పదం వాడారు. అది మనం వాడకూడదు, సారీ. అది కూడా చాలా దుమారం లేపింది. అంటే ఒక హిందువు అయ్యప్ప మాలో వేసిన ఒక వ్యక్తి మీద అలా గలీజ్గా తిట్టడము, అంత చెడ్డ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా దుమారం లేపింది. మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత మన స్థాయి పెరిగే కొద్దీ మనకు సహనం పెరగాలి, ఓపిక అనేది ఉండాలి, నోటికి మాత్రం కంట్రోల్ ఉండాలి. దానికి బెస్ట్ నిదర్శనం నాన్ వెజ్ గారు అన్నందుకు సారీ అండి, బట్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం అతని వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాము. ప్రపంచ దేశాలు తిరిగి ఎన్నో వింతలు మనకు చూపించడం జరిగింది. కానీ ఈరోజు అంత కష్టపడి అంత పైకి ఎదిగిన ఒక వ్యక్తి సడన్గా అంత కిందికి రావడానికి కారణం ఏంటి? నోటి ప్రవర్తన. ఫ్రెండ్స్, అందరికి చెప్తున్నాను, మనం ఎంత డబ్బు సంపాదించినా, డబ్బు ఉన్నా లేకపోయినా మన నోటికి కంట్రోల్లో ఉంటే మనం ఎంతైనా ముందుకెళ్ళచ్చు. సో నా అన్వేషణ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. దీని మీద ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ వీడియోస్ చేయాలో మీరు నా కమెంట్ రూపంలో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా ప్రజల న్యూస్ ఒపీనియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వీరేంద్ర. థ్యాంక్ యూ.